యాదాద్రి జిల్లా భువనగిరి ప్రభుత్వ ఐటీఐ నుండి రామకృష్ణాపురం, పెంచికల్ పహాడ్ ఇతర గ్రామాలకు వెళ్లడానికి నేషనల్ హైవే పైన అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఐటీఐ నుండి రామకృష్ణాపురం, పెంచికల్ పహాడ్ సుమారుగా 4 మండలాలు కలుపుతున్న ప్రధాన రహదారిపైన అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగే ఈ హైవే పైన వెంటనే అండర్ పాస్ వేయడం చాలా వరకు ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా కాపాడవచ్చని తెలిపారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మరియు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వారి విధిగా బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, జిల్లా సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కోల్పుల అమరేందర్, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండమడుగు నరసింహ, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, భువనగిరి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్బగాని వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం నాయకులు జడల యాషిల్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ రాకల శ్రీనివాస్, సిపిఎం మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, సిపిఎం మండల నాయకులు దయ్యాల నరసింహ, బీఆర్ఎస్ నాయకులు మందడి సిద్ధారెడ్డి, కొమరవెల్లి వెంకట్రెడ్డి, సిలివేరు ఎల్లయ్య, బీఆర్ఎస్ యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ సిలివేరు మధు మరియు కార్యకర్తలు పాల్గొని వారికి పూర్తి మద్దతు తెలిపారు. సోదరుడు ఎన్నో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి. ఈ శిబిరం దగ్గర కూడా వచ్చి సందర్శించి వీళ్లకు సంఘీభావం తెలపాలి. తక్షణమే దీన్ని పూర్తి చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తాడో హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ వచ్చినటువంటి రైతులు కానీ వివిధ తరగతుల ప్రజలు చేపట్టాలి అండర్ పాస్ నిర్మాణం, కాపాడాలి ప్రజల ప్రాణాలను, కాపాడాలి అండర్ పాస్ నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలను, ప్రమాదంలో చనిపోయిన ప్రతి కుటుంబం, ప్రమాదంలో వికలాంగులైన ప్రతి కుటుంబానికి పెన్షన్లు, ప్రమాదంలో కాలు. సోదరులారా, దీంట్లో ఒక గమ్మతున్నది. ఈ అండర్ పాస్ అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలు అంటే, మీది మాటలకు చాలా చెప్తారు, ఇది చాలామంది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్తారు. కానీ ఈ అండర్ పాస్ లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతంలో శ్మశానాలు ఎక్కువవుతున్నాయి. ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువవుతున్నాయి. ఈ అండర్ పాస్ నిర్మాణము వేరే దగ్గరనేమో అవసరం లేని కాడ, ఇప్పుడు ఔషాపురం దగ్గర ఎన్ని ఊర్లు లేవు, అక్కడ ప్రయాణించే వాళ్ళు కూడా లేరు. కానీ అక్కడ కార్పొరేట్ సంస్థల కోసము అక్కడ అండర్ పాస్ నిర్మాణం చేస్తారు వాళ్ళు. కానీ 40 గ్రామాలకు పెట్టున్నటువంటి సామాన్య ప్రజలు, రైతులు ప్రయాణిస్తున్నటువంటి ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం చేయకపోవడము ఇది గత పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరిని సందర్భంగా గుర్తు చేస్తున్నాము. గతంలో కూడా మేము 2-3 సార్లు పోరాటాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ గతంలో కానీ ఇక్కడ చేసిన సందర్భంలో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎంపీ మమ్మల్ని చులకనగా భావన మాట్లాడిన సందర్భం గుర్తుకొస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ పోరాటాన్ని గమనించి ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో ఇక్కడ చాలామంది అవిటి వాళ్ళుగా చనిపోయిన వాళ్ళుగా కుటుంబాలు నిర్వీర్యమవుతున్నాయి. ముఖ్యంగా రైతులు ఈ ప్రాంతం నుంచి పోయేటప్పుడు వాళ్ళు కాలినడకనో లేకపోతే సైకిల్ మీదనో లేకపోతే చిన్న టీవీఎస్ మీదనో పోతుంటారు. వాళ్ళకు పెద్ద పెద్ద బండ్లు ఉండవు. వాళ్ళకు ఇక్కడ పోతున్నప్పుడు నేనే మా బాయికాడు పోతున్న సందర్భంలో 100 సార్లు భయపడ్డ సందర్భం ఉన్నది. ఇక రైతులు సామాన్యులు కొంచెం తెలియని వాళ్ళు ఏమర్పాటుగా ఉంటే ఇక్కడ నుంచి హన్మకొండ నుంచి వస్తున్నటువంటి స్లోపు మనకు చాలా డౌన్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఇది చేయకపోవడం వల్ల, ఈ అడ్డుకోవడం వల్ల, గత పాలకులు అడ్డుకోవడం వల్ల చాలా నిర్లక్ష్యమైంది. ఇప్పటికైనా సిపిఎం పార్టీ ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. ఇది కనుక ఇప్పుడున్నటువంటి అప్పుడు చేసిన తప్పిదానికి క్షమాపణలు చెప్పి
కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇమీడియట్గా అండర్ పాస్ నిర్మాణం చేయాలని సోదరులు సిపిఎం పార్టీ తోటి కూడా ఈ ఉద్యమంలో మేము కలిసి వచ్చి ఇది సాధించే వరకు మీ పోరాటంలో మేము భాగస్వామ్యం అవుతామని తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో నిన్న నుండి మరి హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారికి మరి అండర్ పాస్ నిర్మాణం చేయాలని మరి నిన్న నుంచి సిపిఎం పార్టీ దీక్ష చేస్తున్నందుకు వారికి బీఆర్ఎస్ మండల పార్టీ పక్షాన వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి ముఖ్యంగా గతంలో మాజీ శాసనసభ్యుడు పైల శేఖర్ రెడ్డి గారు మరి 2016లో మరి బొమ్మాయిపల్లి చౌరస్తా వద్ద ప్రమాదాలకు గురై దగ్గర ఒక 30-40 మంది అక్కడ చనిపోతే అప్పుడున్న ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారి నేతృత్వంలో పైల శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు ఎమ్మడి వాడి అక్కడ మొగిలి గోపాల్ రెడ్డి నాయకత్వం వహించినటువంటి సందర్భంలో అక్కడ పూర్తి చేసినటువంటి సందర్భం అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఒలుకలు పోసి మరి నేను ఇది చేస్తాం, మేము వస్తే అది చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో మరి వాళ్ళు అధికారంలోకి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది అయినటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఒక్క కొత్త పని చేసినటువంటి సందర్భం లేదు. మరి దయచేసి మా ఇక్కడ ఉన్న 20-30 గ్రామాలకు సంబంధించినటువంటి అండర్ పాస్ నిర్మాణం కావాలనే ఒక ఆలోచనతోటి గత ప్రభుత్వంలో చేసిర్రు. మరి ఈ ప్రభుత్వంలో కూడా ఇది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇది రెండోసారి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒకసారి మెమోరల్ ఇచ్చిర్రు, ఈసారి మరి నిరాహార దీక్ష పూనుకున్నందుకు మా పార్టీ పక్షాన వారికి తెలియజేస్తూ ఏది ఏమైనా ఇక్కడ ఉన్న భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని ఈ అండర్ పాస్ నిర్మాణం చేసే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి గతంలో RRR కోసం మా శాసనసభ్యుడు అప్పుడున్న పైల శేఖర్ మీద నానా దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంలో మరి ఈ ఏడాది నుంచి గెలిచి మీరు వీళ్ళు ఏం కట్టలు కడుతున్నారు RRR మీద ఇలా ఏదో మాటలు చెప్పి కాలయాపన చేసి RRR రైతులకు కూడా నష్టం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. మేము ఆ రోజు అలర్ట్మెంట్ మార్చాం, మేము ఇది చేస్తాం అది చేస్తామన్న నాయకులు ఇలా RRR మీద నోరు విప్పుతలేరు. మరి దయచేసి RRR రైతులకు మరి వాళ్ళకు నష్టపరిహారం అన్న వాళ్ళకు ఎకరానికి 1,50,00,000 రూపాయలు ఇచ్చే విధంగా మీరు అదనలో కృషి చేయాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు సిపిఎం పార్టీ మండల నాయకత్వంలో పెంచుకెల్పాడు కృష్ణాపురం గ్రామ శాఖల ఆధ్వర్యంలో ఏదైతే అండర్ పాస్ నిర్మాణం చేయాలని 2 రోజులుగా ఇక్కడ దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. గతంలో సిపిఐఎం పార్టీగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేసినాం. ప్రభుత్వం స్పందిస్తలేదనే ఉద్దేశంతో దీక్షలు పెట్టినాం. ఈ దీక్షలకు 4 మండలాల నుంచి అనేక మంది గ్రామాల ప్రజలు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈరోజు ఒక అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ అండర్ పాస్ నిర్మాణం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామనేది ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. 2 విషయాలు, ఈ అండర్ పాస్ నిర్మాణం జరిగితే ప్రజల ప్రాణాలకు కాపాడబడతాయి. అందుకని ప్రభుత్వానికి పెద్దగా నష్టం జరిగేది కూడా ఏం లేదు. అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించాలి అనేది కోరుతున్నాం. నిర్మాణ ప్రకటన చేయకపోతే ఈ 40-50 గ్రామాల ప్రజలు ఈ రోడ్డును మొత్తం కూడా దిగ్బంధనం చేస్తాము, హైవేను ముట్టడి చేస్తామనేది సిపిఐఎం పార్టీగా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అండర్ పాస్ నిర్మాణం గురించి ఏదైతే దీక్ష చేపట్టిరో వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు మేము మద్దతు తెలపడానికి వచ్చినాము. ఎందుకంటే
పోరాటం అనేది కొనసాగాలంటే ఏదైతే పనులు కానీ ఏదైతే ముందుకు సాగించాలంటే సిపిఎం పార్టీ తరఫునే ఫస్ట్ అవుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే అండర్ పాస్ల వల్ల చాలా మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ ఇదే అండర్ పాస్ కాకుండా పెంచికల్పాడుకు సంబంధించి కాకుండా అనంతారం గ్రామంలో కూడా అనేక మంది ఏదైతే యాక్సిడెంట్లకు గురై చనిపోతూ ఉన్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాము. ప్రజల సమస్యలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రజల సమస్యల మీద మొదటగా స్పందిస్తున్నటువంటి సిపిఎం పార్టీ జిల్లా మరియు మండల పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పార్టీ విధానాలు ఏమైనప్పటికీ ప్రజల సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు ఆ ప్రజా సమస్యపై పోరాడాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా అండర్ పాస్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ కూడా ఇక్కడ తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ఈ రామకృష్ణాపురం రోడ్ ఏదైతే ఉందో ఈ హైవేకి డౌన్లో ఉన్నది కాబట్టి రోడ్డు ఇక్కడ అండర్ పాస్ చేయడానికి చాలా వెసులుబాటుగా ఉన్నది. మరి ముఖ్యంగా ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ ప్రజల సమస్యలను తీర్చడంలో ముందుండాలని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీ గారు మరి ఎప్పుడు చూసినా ఢిల్లీలో ఉంటున్నారు కాబట్టి తప్పకుండా మరి మీ ప్రయత్నం మీరు చేయాలి. మరి దీనికి నిర్ణయం తీసుకోకపోతే, మీరు సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం నాయకులతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజల ఇక్కడ రోడ్డు పైన బైఠాయించి తప్పకుండా అండర్ పాస్ నిర్మించేంత వరకు అందరం పోరాడతామని తెలియజేస్తాం. రైట్. అండర్ పాస్ కార్యక్రమానికి సిపిఎం వారు నిరాదీక్ష చేసిన కార్యక్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కూడా మేము కూడా మద్దతు ప్రకటిస్తూ మరి జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఎం జహాంగీర్ గారికి, నరసింహ గారికి, మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ధన్యవాదాలు. మరి 40 ఊర్లకు సంబంధించిన అండర్ పాస్ మరి కావాలని చెప్పి ఈ దీక్షలకు చేస్తున్నారు కాబట్టి మేము అందరం కూడా ఒకటే కోరుతుంటాం గౌరవ ఎంపీ గారికి. మరి ఇది ఎంతటికైనా 40 ఊర్లకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ మేము ఈ పోరాటం ఆగదు. ఈ రోజు నుంచి మరి ఈ అండర్ పాస్ శాంక్షన్ అయ్యేదాకా మేము అందరము కలిసికట్టుగా అఖిలపక్షము మరి ఈ కార్యక్రమంలో మేము జయప్రదం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మరి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి ఈ అండర్ పాస్ను శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. చేయని ఎడల ఖచ్చితంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకుపోతందుకు కూడా మేము ముందు అడుగు వేస్తాం. 40 గ్రామాలకు సంబంధించిన ఒక రాష్ట్ర రహదారి ఎక్కడైతే గ్రామాలకు వెళ్తుందో జాతీయ రహదారుల యొక్క సంస్థ ప్లానింగ్లో ఉండవలసి ఉండే. అయితే ప్రజాప్రతినిధులు ఇలాంటి వాటి గురించి కూడా చాలా ధర్నాలు జరిగినాకనే టీచర్స్ కాలనీ అది అండర్ పాస్ వచ్చింది. ధర్నాలు జరిగినాకనే అనంతారం సంబంధించింది కూడా ధర్నా చేశాం. ఆ క్రమంలో ఇప్పటికైనా ప్రజా సంఘాలను కలుపుకొని మరి జిల్లా పార్టీ సిపిఎం పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటంలో ముందుంటుంది. అందులో ప్రధానంగా ఈ 40 గ్రామాలు, అదే రకంగా ఈ యొక్క యాత్రా స్థలము వేములకొండ కూడా ఇట్లనే వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు జాతీయ రహదారుల యొక్క సంస్థ మంత్రిని రిప్రజెంటేషన్ చేసి దీనికి తగిన యొక్క ప్రణాళికను సిద్ధం చేసే కొరకు వాళ్ళు ముందుకు రావాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీకి కూడా నేను అభినందన చెప్తున్నా. ప్రజల సమస్యలు అత్యవసరము. ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పోరాటం ఏదైతే ఉందో జరుగుతుంది. దీని బహుజనుల పక్షాన, ప్రజల పక్షాన మేమందరం కూడా జహాంగీర్ వెంట ఈ ఎర్ర జెండా వల్ల వెనుకల కూడా పోరాటం కొరకు మేము మీతో కలిసి అడుగులు వేస్తామని జై భీమ్, జై భారత్, లాల్ సలాం, నీల్ సలాం. నా పేరు ఎండి జహాంగీర్, సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిని. ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం కోసము రామకృష్ణాపురము, పెంచకలపాడు సుమారు 4 మండలాలని కలుపుతున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి దారిలో అండర్ పాస్ నిర్మాణం చేయాలని చెప్పని నిన్న ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో
నిరాహార దీక్ష జరుగుతూ ఉన్నది. ఈ దీక్షకు మిగతా రాజకీయ పక్షాలు, ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ, మిగతా ప్రజాప్రతినిధులందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి రహదారి. ఇది వాస్తవంగా నేషనల్ హైవేని నిర్మించేటప్పుడే ఇక్కడ అండర్ పాస్ చేయాలని చెప్పని గుర్తించాల్సినటువంటి బాధ్యత నేషనల్ హైవే అథారిటీ వాళ్ళది, అలాగే జిల్లా అధికార యంత్రాంగానిది. కానీ దీన్ని విస్మరించడం వల్ల ఇక్కడ రోడ్డు దాటుతున్నటువంటి క్రమంలో అనేక మంది, సుమారు 30-40 మంది ఇక్కడ ఈ ప్రమాదానికి గురై చనిపోయారు, వికలాంగులయ్యారు, క్షతగాత్రులయ్యారు. అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. అందుకే నిత్యం ఇక్కడ పాల రైతులు, వ్యవసాయ కూలీలు, రైతాంగము, ప్రయాణికులు ఆటోల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా, ద్విచక్రాల వాహనాల ద్వారా వెళ్తూ ఉంటారు. మరి ఇంత జరుగుతున్న సందర్భంలో కూడా ఇంత రద్దీగా ఉన్నటువంటి ఈ స్థలంలో అండర్ పాస్ నిర్మాణం చేయాలని చెప్పని ప్రభుత్వాలకు ఉండాలి కదా. అందుకే ఈ నిర్మాణ విషయంలో ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే ఎంపీ గారు బాధ్యత వహించాలి. ఇప్పుడు సింగనగూడెం దగ్గర అండర్ పాస్ మంజూరు అని చెప్పని విన్నాం. అక్కడ అనేక వందల ప్రాణాలు పోయిన తర్వాత అండర్ పాస్ మంజూరు అయింది. మరి ఇక్కడ కూడా ఇంకెంతమంది ప్రాణాలు పోవాలనుకుంటున్నారు మీరు? అందుకే ఒక్క ప్రాణ నష్టం జరిగిందంటే ప్రభుత్వం వెంటనే చలించి వెంటనే అండర్ పాస్ నిర్మాణం కోసం తగిన చర్యలు తీసుకోవాలి. అందుకే ఇప్పటికైనా అండర్ పాస్ నిర్మాణం చేయాలని చెప్పని ఈ పోరాటం ఇంతటితో ఆగే పోరాటం కాదు ఇది. దీన్ని సుదీర్ఘంగా చేస్తాం. వీలైతే నేషనల్ హైవే అథారిటీ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసి, నిరాహార దీక్ష చేసి ఈ సమస్య పరిష్కారం ఎంతకు వెంటబడతామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున నా పేరు జడల యశీల్ గౌడ్, యాదాద్రి భువనగిరి జిల్లా, అలాగే ఇక్కడ ఉన్న సిపిఎం పార్టీ నాయకులందరూ ఈ దీక్ష చేపట్టిన ముఖ్యంగా ఈ దీక్ష కారణం ఏంటంటే ఈ ఓఆర్ఆర్కి సంబంధించి, యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించిన ఓఆర్ఆర్కి రామకృష్ణపురం మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో అది సుమారు ఒక 4 మండలాలకు ఒక పెద్ద మేజర్ కనెక్టింగ్ రోడ్. సో మా ఎంపీ గారికి కానీ, స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ, అలాగే గౌరవ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మాకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎప్పటి నుంచో సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ఓఆర్ఆర్ 2005-2010 నుంచి ఇక్కడ సుమారు ఒక 15 మంది చనిపోవడం జరిగింది. అలాగే ఒక 90 మంది యాక్సిడెంట్లు అయ్యి అందులో సగానికి సగం వికలాంగులయ్యి కూడా జరిగింది. దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ సార్. వీ వుడ్ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు టేక్ దిస్ టు ద హైయర్ అథారిటీస్. ఇక్కడ దయచేసి ఒక అండర్ పాస్ వెంటనే శాంక్షన్ చేయించాలి. గతంలో కూడా అందరూ మీకు వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చాము. అది సుమారు మూడు సంవత్సరాలు అవుతున్నది. ఇంతవరకు ఏమాత్రము పని జరగలేదు. దయచేసి ఈ మా విన్నపాన్ని మీరు యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఒక అండర్ పాస్ శాంక్షన్ చేస్తారని. ఇలా చేస్తే విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. మేము ఒక్కలమే కాదు, మా బీఆర్ఎస్ పార్టీ కాదు, సిపిఎం పార్టీ కాదు, సుమారు 4 మండలాల ప్రజలు మీకు ఎప్పుడు నిలువెల్లా థ్యాంక్ యూ చెప్తున్నామని